హాయ్ అండి. బెల్లం చారు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ ఇష్టపడే బెల్లం చారుని మేము ఎలా చేస్తామో ఒకసారి చూద్దాం. ఎక్కువ పులుపు అనేది తగలకుండా కొంచెం చింతపండుని నానబెట్టుకోవాలి. ఓవర్గా స్వీట్ ఉండకుండా మనకు కొంచెం తీపి తగిలేటట్టు బెల్లంని తీసుకొని వాటర్లో కొంచెం కరగనివ్వాలి, కూల్ వాటర్లోనే. నెక్స్ట్ చింతపండు పులుసు తీసుకొని అందులో కరిగిన బెల్లం వాటర్ని వేయాలి. బెల్లాన్ని కుదిరితే వడకట్టడం మంచిది, ఎందుకంటే చిన్న చిన్న రాళ్ళు కానీ డస్ట్ పార్టికల్స్ అంటే పుల్లలు అవన్నీ తగలకుండా వడకట్టడం బెటర్. ఈ చింతపండు పులుసు బెల్లం వాటర్లు రెండు మిక్స్ చేశాక ఒకసారి టేస్ట్ అనేది చూసుకొని ఇంకా నీళ్ళు అనేది కొంచెం యాడ్ చేయాలంటే యాడ్ చేయాలి. నెక్స్ట్ రుచికి సరిపోయినంత ఉప్పును వేయాలి. ఆ తర్వాత కొంచెం కారం వేయాలి, ఎక్కువ కారం వేయొద్దు ఎందుకంటే టేస్ట్ అనేది ఓవర్గా స్పైసీయస్ లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి, తరిగిన ఆనియన్స్. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టుకొని కొంచెమే ఆయిల్ వేసి అందులో కచ్చాపచ్చ దంచిన వెల్లుల్లి అండ్ 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 కానీ 3 కానీ ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి వేపుకోవాలి. ఎర్రగా వేపుకోవాలి, పోపు అనేది కొంచెం మాడకుండా చూసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు కూడా వేసి స్టవ్ అనేది ఆఫ్ చేయాలి, ఎందుకంటే పసుపు నల్లగా మారిపోతుంది. నెక్స్ట్ ఈ పోపు అనేది చల్లారాక ఈ బెల్లం వాటర్లోనే మిక్స్ చేయాలి. ఇదంతా ఈ పోపు ఈ ఆనియన్స్ అన్ని వాటర్లో కలిసేటట్టు చేతులతోనే స్క్వీజ్ చేయాలి, ఎందుకంటే అందులో రసం అంతా వాటర్లోకి దిగాలి. ఇప్పుడు ఈ ఎండుమిర్చి కూడా కనిపిస్తుంది కండి, దీన్ని కూడా మిక్స్ చేయాలి. ఆ ఎండుమిర్చిని అండ్ వెల్లుల్ని కూడా నలుపుకుంటూ వాటర్ని ఆనియన్స్ని మొత్తం మిక్స్ చేస్తూ కలిపితే అసలైన బెల్లం చారు అనేది తయారైంది. ఇందులో ఎటువంటి కొత్తిమీర అనేది కూడా నేను యాడ్ చేయలేదు, కానీ కొత్తిమీర కానీ ధనియాల పొడి కానీ ఏవి వాడకూడదు. ఇది కరెక్ట్ ప్రొసీజర్ నాకు తెలిసి. కొంతమందికి మా అమ్మమ్మ ఇలా చేసేవాళ్ళు, అసలు పోపు కూడా వేయరు వాళ్ళు. ఎలాగో సమ్మరు ఒక్కసారి ట్రై చేస్తే పోలా మీరు కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ అండ్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ జయశిక్.